ఇప్పుడు దేశంలో ఉన్న మూవీ లవర్స్ మొత్తం కళ్ళన్నీ 2 మూవీస్ మీద ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో తెలిసినవే కదా! 'కూలీ' అండ్ 'వార్ 2'. ఈ 2 మూవీస్‌కి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది? అలాగే బుక్ మై షోలో ఏది టాప్ ప్లేస్‌లో ఉంది? వీళ్ళు ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఈ మూవీకి వర్కౌట్ అయ్యాయా? క్యాస్ట్ అండ్ క్రూని ఎవరు ఏ విధంగా చూపెడుతున్నారు? అసలు ఈ మూవీ దేని మీద ఎక్కువ హైప్ ఉన్నదనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసుకోండి. 'కూలీ వర్సెస్ వార్ 2' ఈ 2 మూవీస్‌లో ఎక్కువ మూవీకి దేనికి ఎక్కువ హైప్ ఉన్నదంటే 'కూలీ' మూవీ కొంచెం టాప్ ప్లేస్‌లో ఉన్నదని. అలాగని 'వార్ 2' మూవీకి హైప్ లేదంటే 'వార్ 2' కూడా హైప్ ఉంది. 'వార్ 2' నుంచి టీజర్ రిలీజ్ చేసినప్పుడు కియా గారి సీన్స్ చూసి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా కియా గారి కోసం ఎలాగైనా మూవీకి వెళ్ళాలిరా అనుకున్నారు. తర్వాత రిలీజ్ చేసిన కొంచెం అప్డేట్స్ అయితే అంతగా హైప్ తేలేదు. నెక్స్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా బలపడిపోయి మూవీ మీద అమాంతంగా హైప్ పెంచుకునే వచ్చింది. అండ్ అలాగే మొన్న హైదరాబాద్లో జరిగిన ఈవెంట్తో అమాంతం మూవీ మీద హైప్ పెరిగిపోయింది. అది కూడా ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన సీల్. అదేంటంటే ఎన్టీఆర్ గారు తన ప్రతి మూవీకి కాలర్ సెంటిమెంట్ అనేది కామనే. కానీ ఈ మూవీ ఈవెంట్లో అయితే డబల్ కాలర్ ఎత్తారు. అంటే ఎన్టీఆర్ గారు డబల్ కాలర్ ఎత్తారంటే మూవీలోని ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అని అర్థం. అండ్ అలాగే హృతిక్ రోషన్ కూడా తనకి కొలాబరేట్ అయ్యి ఇద్దరు కలిసి ఎత్తారు డబల్ కాలర్. ఎంత గట్టిగా చెప్తున్నారంటే అయాన్ ముఖర్జీ గారు మూవీలో ఏదో గట్టిగానే దాచిపెట్టారని అర్థమవుతుంది. అండ్ అలాగే లోకి గారు ఏమైనా తక్కువ, తన తెలివితేటలతో ప్రతి వుడ్ నుండి ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని తన యూనివర్స్లో పెట్టుకున్నారు. అదేంటంటే మన టాలీవుడ్ నుంచి చూసుకున్నట్టయితే మాస్ యాంగిల్లో నాగార్జున గారికి ఎలివేషన్స్ ఇచ్చి విలన్ రోల్లో సెలెక్ట్ చేశారు. కన్నడ నుంచి ఉపేంద్ర గారిని, మలయాళం నుంచి సౌబిన్ గారిని, ఇంకా తమిళ నుంచి చూసుకోక్కర్లేదు కదా రజనీకాంత్ ఒక హైప్ అనమాట. అండ్ అలాగే 'వార్ 2' క్యాస్ట్ అండ్ క్రూ లేదంటే 'వార్ 2' కూడా ఉంది క్యాస్ట్ అండ్ క్రూ. వీళ్ళందరికీ సరిపోయేటట్టు జూనియర్ ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. హృతిక్ రోషన్ గారు, కియారా పాప, ఇంతేనా క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నదంటే ఇంకా ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్కి సంబంధించి క్యామియో రోల్ పెట్టచ్చేమో అయాన్ ముఖర్జీ గారు, చెప్పలేం కదా. 'కూలీ' మూవీలో క్యాస్ట్ అండ్ క్రూ అంతా ఒక లెక్క అయితే అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దించిన ప్రతి సాంగ్ కూడా బ్లాక్ బస్టరే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక లెవెల్లో వైరల్ అవుతుంది. అండ్ అలాగే 2 మూవీస్ చూసుకున్నట్టే అయితే అడ్వాన్స్ బుకింగ్స్లో చూసుకున్నట్టయితే 'కూలీ' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లోనే 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసేసింది. 'వార్ 2' మూవీ అయితే దీని దగ్గరలో కూడా లేదు. మొన్న హైదరాబాద్లో జరిగిన 'వార్ 2' ఈవెంట్లో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఒక స్పీచ్ ఏంటంటే ఈ మూవీలో ట్విస్ట్లు, టర్న్లు అన్నీ బాగానే సెట్ చేశారు. అలాగే ఇంటర్వెల్, బ్యాంగు, క్లైమాక్స్ అందరూ కూడా ఎగ్జైట్ అవుతారు అని అంటుంటే అయితే డే 1 మంచి కలెక్షన్ పెట్టలేకపోయినా లాంగ్ రన్లో గట్టిగానే పెడుతుంది 'వార్ 2' కూడా. నార్త్ వాళ్ళు ఎక్కువగా మూవీస్ చూడడానికి ఇష్టపడరు, కానీ ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే దానికన్నా పెద్ద నెంబర్ని ఏ మూవీ కూడా పెట్టలేదు. మరి మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారా? ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేసి వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి.